హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో సగ్గు బియ్యంతో మెత్తటి స్పాంజీ దోశలను ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక లేట్ చేయకుండా సగ్గు బియ్యంతో మెత్తటి స్పాంజీ దోశలను ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశలు తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1.5 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ దోశల బియ్యాన్ని కానీ, రేషన్ బియ్యాన్ని కానీ, లేదంటే సోనా మసూరి బియ్యాన్ని కానీ ఏవైనా వేసుకోవచ్చు. సో ఇలా 1.5 కప్పుల బియ్యాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకుంటారో అదే కప్పుతో అరకప్పు మినపగుళ్ళని వేసుకోండి. అండ్ అదే కప్పుతో అరకప్పు సగ్గు బియ్యాన్ని వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా చిన్నగా ఉండే సగ్గు బియ్యాన్ని వేస్తున్నాను. మీ దగ్గర ఎలాంటి సగ్గు బియ్యం ఉన్నా కానీ వేసుకోవచ్చు. చివరగా ఇందులో 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని ఇందులో నీళ్ళని పోసి 2-3 సార్లు శుభ్రంగా కడగండి. సో ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళని పోసుకొని వీటిని ఒక 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను. చూశారు కదా, మనకి బియ్యం, మినపప్పు అండ్ సగ్గు బియ్యం అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి సగం వరకు ఈ నానబెట్టుకున్న బియ్యం, మినపప్పు అండ్ సగ్గు బియ్యాన్ని వేసుకోండి. తర్వాత ఇందులో మనం పప్పులు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, వాటినే కొద్దిగా వేసుకొని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా పప్పులు నానబెట్టిన నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వలన దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకని నానబెట్టుకునేటప్పుడే మంచినీళ్ళని పోసుకొని నానబెట్టుకోండి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూశారు కదా, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పప్పుని అండ్ సగ్గు బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని పిండి అంతా కూడా ఒకసారి ఈ విధంగా గరిటెతో కలుపుకోండి. సో ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టుకొని ఈ పిండిని ఒక 7 నుంచి 8 గంటల పాటు పులియనివ్వాలి. నేనైతే ఇక్కడ నైట్ గ్రైండ్ చేసుకొని ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి అనేది చాలా చక్కగా పులిసింది. ఇలా పులిసిన పిండిని ఒకసారి కలుపుకొని ఇందులో నుంచి మీకు కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి వేసుకోండి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజుల పాటు వాడుకోవచ్చు. సో ఇలా కావాల్సినంత పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని పిండిని గరిటె జారుగా కలుపుకోవాలి. సో పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలి. మనకి దోశలకి పిండి రెడీ అయిపోయింది. ఇక దోశలు వేసుకోవడమే. దోశలు వేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దోశల పెనం పెట్టుకొని పెనాన్ని మీడియంగా వేడి చేసుకోండి. మీడియంగా వేడైన పెనం మీద మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా ఒక గరిటెడు పిండిని వేసి లైట్గా సెట్ దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న వెంటనే దీని మీద 1 టీ స్పూన్ నూనెను కూడా వేసుకొని దోశని మీడియం ఫ్లేమ్లోనే ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మరలా రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీన్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మిగతా పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలను వేసుకోండి. ఈ దోశల్ని మీరు పల్లీ చట్నీతో కనుక సర్వ్ చేసుకున్నారంటే ఎన్ని తింటున్నారో లెక్క లేకుండా తినేస్తారు. చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ హోమ్ ఫుడ్ కోసం పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా వచ్చే వీడియోల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.